ಆಂಧ್ರಪ್ರದೇಶ ಅಂಧ ನೌಕರರ ಸಂಘದ ಪ್ರತಿನಿಧಿಗಳು ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರನ್ನ ತಿರುಮಲದಲ್ಲಿ ಭೇಟಿ ಮಾಡಿ ಕೃತಜ್ಞತೆ ಸಲ್ಲಿಸಿದರು. ವಿಶೇಷ ಚೇತನರು ಮತ್ತು ವೃದ್ಧರಿಗೆ ಸ್ವಾಮಿಯ ದರ್ಶನವನ್ನ ಆಫ್ಲೈನ್ನಲ್ಲಿ ಪಡೆಯೋದಕ್ಕೆ ಅವಕಾಶ ನೀಡುವ ನೀತಿಯನ್ನ ಮರುಸ್ಥಾಪನೆ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಧನ್ಯವಾದ ಅರ್ಪಿಸಿದರು. ಕಳೆದ ವರ್ಷ ಡಿಸೆಂಬರ್ನಲ್ಲಿ ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರನ್ನ ಭೇಟಿಯಾಗಿ ಅಂಧ ನೌಕರರು ಮನವಿ ಸಲ್ಲಿಸಿದ್ರು. ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರಾದ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರು ಅಂಧ ನೌಕರರ ಮನವಿಗೆ ಸಕಾರಾತ್ಮಕವಾಗಿ ಸ್ಪಂದಿಸಿ ಕಳೆದ ಮಾರ್ಚ್ 24ರಂದು ನಡೆದ ಮಂಡಳಿಯ ಸಭೆಯಲ್ಲಿ ನಿರ್ಧಾರ ತೆಗೆದುಕೊಂಡಿದ್ರು. ಈ ಹಿನ್ನೆಲೆ ಇವತ್ತು ಅಂಧ ನೌಕರರು ಟಿಟಿಡಿ ಅಧ್ಯಕ್ಷರನ್ನ ಭೇಟಿ ಮಾಡಿ ಧನ್ಯವಾದ ಅರ್ಪಿಸಿದ್ರು. ಇದೇ ವೇಳೆ ಅಂಗವಿಕಲರ ಹಕ್ಕುಗಳ ಕಾಯ್ದೆ 2016 ಮತ್ತು ಆಂಧ್ರಪ್ರದೇಶ ಸರ್ಕಾರಿ ನಿಯಮಗಳು 2023 ಪುಸ್ತಕವನ್ನ ಬಿಆರ್ ನಾಯ್ಡು ಅವರಿಂದ ಅನಾವರಣಗೊಳಿಸಲಾಯಿತು. ಅಧ್ಯಕ್ಷರು ಮಂಡಳಿ ಸದಸ್ಯೆ ಪಣಬಕ ಲಕ್ಷ್ಮಿ ಅವರು ಹಾಜರಿದ್ದರು. మేము అడిగింది కూడా యాక్చువల్గా ఏంటంటే సార్, ఏదైతే విలేజెస్లో ఉన్నారో వాళ్ళు దేవుడి దర్శనానికి రావాలనుకున్నప్పుడు ఈ ఆన్లైన్ చేసుకోవడం ఇదంతా ప్రాసెస్ మేమంటే ఎంప్లాయీస్ కాబట్టి మాకు ప్రాబ్లం లేదు సార్. కొంచెం ఒక ఎడ్యుకేటెడ్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన స్పాన్సర్ చేశారు గవర్నర్ చేస్తారని చెప్పి ఆయన స్పాన్సర్ చేశారు. దానికి పెట్టుకోమా రామారావు గారు పెట్టింది పునరుద్ధరించారు సార్. రామారావు గారు 1983లో పెట్టారు సార్. అది మళ్ళీ మీ ఆధ్వర్యంలో పునరుద్ధరించారు సార్. దేవుడి యొక్క సంకల్పం చేంజ్ వేయించాం సార్. దీనికి స్పాన్సర్ మా భాష్యం బాలకృష్ణ గారు చేస్తారని చెప్పి ఆయన స్పాన్సర్ చేశారు. దానికి పెట్టుకోమా సార్. యాక్చువల్గా ఈ బుక్ని మేము మా అసోసియేషన్ ద్వారా తెలుగులో ట్రాన్స్లేట్ చేయించి వేయించాం సార్. దీనికి స్పాన్సర్ మా భాష్యం బాలకృష్ణ గారు చేస్తారని చెప్పి ఆయన స్పాన్సర్ చేశారు.